సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు సంతోషంగా ఉండడానికి మనందరి పక్షముగా శిలువ మరణము పొందినటువంటి గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు అని మీ అందరికీ తెలియచెప్పడానికి వచ్చాం. ఆయనే గొప్ప దేవుడు. అంతేకాకుండా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. చాలా మంది అనుకుంటున్నారు ఇది ఎవరికో లేనోళ్ళకి దేవుడు, లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు, ఇతర దేశాలకు దేవుడు అని అనుకుంటున్నారు. యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు ఆయన అందరికీ ప్రభువు ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారు మీకు దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మనకు దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా కుటుంబంలో సమాధానం ఎవరైతే అడుగుతారో వారందరినీ ఆయన ప్రేమించి వారందరినీ ఆయన దీవించే గొప్ప దేవుడు. కుటుంబత భేదాలు లేవు, చిన్న పెద్ద తారతమ్యాలు లేవు, ఏ విధమైనటువంటి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఉచితంగా దేవుడు రక్షణ మీకు ఇస్తున్నాడు. ఉచితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఉచితంగా దేవుడు స్వస్థత మీకు ఇస్తున్నాడు. ఉచితంగానే మీ బాధలను తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి అడిగితే చాలు. అడగంటే అమ్మాయినా పెట్టదు అనేటువంటి సామెత మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు ప్రభువారిని నీవు అడగాలి అంటే ఒక్క నిమిషం నీ మనసులో ఆయనకు చోటిచ్చి యేసు ప్రభువా నీ గొప్ప దేవుడు అంట, యేసు ప్రభువా నువ్వు రక్షించే దేవుడు అంట, యేసు ప్రభువా నువ్వు బాగు చేసే దేవుడు అంట, యేసు ప్రభువా నువ్వు బ్రతికించే దేవుడు అంట. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా బాగు చేయి, నన్ను కూడా స్వస్థపరచు అని నువ్వు అడిగితే చాలు. స్వస్థపరిచే దేవుడు మా గొప్ప దేవుడు. ఏ విధమైనటువంటి భయం వద్దు, ఏ విధమైన బాధ వద్దు, ఏ విధమైన ఇబ్బంది వద్దు. నువ్వు ఉన్న స్థలంలోనే మీ ఇంటిలోనే ఏదో ఒక పక్క మోకరించి కళ్ళు మూసుకుని ప్రభువా నన్ను ఈ లోకం నుంచి వెళ్ళినప్పుడు స్వర్గంలోని నన్ను చేర్చు ప్రభువా, నిత్య జీవంలోని నన్ను చేర్చు ప్రభువా అంటే ఆయన వెంటనే మీ ప్రార్థన ఆలకిస్తాడు. అంత గొప్ప దేవుడు నేను ప్రార్థిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు, అంత గొప్ప దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఆరాధించడం ద్వారా ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాం. ఆయన ఆరాధించడం ద్వారా ఈరోజు వేలకు సంపాదించి సంపాదన పక్కన పెట్టి ఆయన గురించే ప్రకటన చేస్తున్నామంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు నమ్మొచ్చు. మేమందరం కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమే, మేమందరం వ్యాపారం చేసుకునే వాళ్ళమే, మేమందరం మాలో చాలా మంది చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. స్కూల్ మానేసి ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారి గొప్పతనాన్ని తెలియజేయడానికి వచ్చారు అని ఈ విషయాన్ని మీరు గ్రహించారంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువుని మీరు అంగీకరించండి. ఇదే అనుకూల సమూహం, ఇదే రక్షణ జన్మం. ఇలాంటి రోజు మరలా రాదు, పోయిన రోజులన్నీ కూడా మనకి కాదు. కాబట్టి దీపముండగానే ఇల్లు చెక్కలెట్టుకోవాలని పెద్దలు చెప్పిన మాటను బట్టి మనం బ్రతుకుండగానే నిజదేవుడైనటువంటి నిజరక్షుడైనటువంటి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కుటుంబాల్లో సమాధానం ఇచ్చి మన కుటుంబంలో సంతోషం ఇచ్చి మనం చేసిన ఉద్యోగము వ్యాపారము చేతుపని కూలిపని వ్యవసాయాన్ని కూడా దేవుడు బహుగా ఫలింపజేసి మనము కష్టపడినటువంటి కష్టార్జితము మనమే అనుభవించే గొప్ప వాక్యాన్ని యేసు క్రీస్తు ప్రభువారు దయచేస్తారని అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకుని ఆయన ప్రయాణం చేసే మార్గంలో మీరు ప్రయాణం చేస్తే, ఆయన బోధించే సత్యమును మీరు అనుసరిస్తే, ఆయన జీవంలోనికి మీరు ప్రవేశించినట్లయితే, ఆయన తప్ప ఈ లోకంలో వేరే దేవుడు లేడని మీరు నమ్మినట్లయితే ఆయనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కుటుంబ అవసరాలు తీర్చి, ఒకవేళ మీ పిల్లలు మీ మాట వినకపోతే, మీ తల్లిదండ్రులు మీ మాట వినకపోతే, మీ కుటుంబంలో సమాధానమైనటువంటి లేకపోతే ఈ క్షణమే ఇప్పుడే యేసుని అంగీకరించి నీ బాధని తెలియజేస్తే ఆయనే కుటుంబంలో సమాధానం కలుగు చేస్తాయని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటను బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. కృష్ణ